అనకాపల్లి జిల్లా పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చోరీకి గురైన సెల్ ఫోన్లను ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి 503 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అందజేశామని, ఈ విషయంలో ఐటీ కోర్ టీం, సీసీ పోలీసులు చాలా చాకచక్యంగా పనిచేశారని అభినందించారు. పోలీసులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోయిన ఫోన్లు తిరిగి తమకు చేరటంతో జిల్లా పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు, ఎస్బీ డిఎస్పీబీ అప్పారావు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎస్ బాలసూర్యారావు, టి లక్ష్మి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ పోలీస్ 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు. ఈ 503 మొబైల్ ఫోన్స్ కి విక్టిమ్స్ కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. టోటల్ 503 మొబైల్ ఫోన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ 1 crore. ఇది మన 9th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా, 9th టైం మనం పెడుతున్నాము. 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 4500 కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది. ఇందులో 2711 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ 4.07 crores. ఈ 503 మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్, విచ్ ఇస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్.